రైట్ మీరు చెప్పండి ఎందుకంటే 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలన తర్వాత అధికారం మార్పు జరిగింది. మరి ఏమైనా కొత్తగా మార్పు ఏ విధంగా ఉంది? అటు నెగిటివ్ ఉందా, పాజిటివ్ ఉందా? నిజంగా రేవంత్ రెడ్డి కేసీఆర్ని ఆనవాలు లేకుండా చేసే విధంగా పాలన చేస్తాం, ఆయన చరిత్ర జరిపేస్తామంటారు. లేదు లేదు, ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత మన రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత 6 హామీలు అన్ని పెట్టింది కూడా. ఒక బస్సు ఫ్రీ తప్ప ఊర్లో పోతే కాంగ్రెస్ అని మేము పోతే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఎలక్షన్ అంటుండ్రు మన గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్స్ అయితే ఇప్పుడు ఆన్ ది స్పాట్ అక్కడ పోయిన వాళ్ళకి ఎవరికే కానీ ఎలాంటి లబ్ధి పొందలేదు ఇంతవరకు. ఎవరు ఈ రేవంత్ రెడ్డి సీఎం అయినప్పటి నుండి, కాంగ్రెస్ పాలన వచ్చినప్పటి నుండి ఇప్పుడు ఊర్లలో ఒక వితిన్ ఇప్పుడు జనవరి ఫిబ్రవరిలో మన ఎలక్షన్ అంటుండు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అప్పుడు చూపిస్తాము మా తడా కేంద్రాన్ని. ఎవరు ఈ బీఆర్ఎస్ నాయకులు కాదు, గ్రామాన ప్రజలు మేమేందో చూపిస్తాం. మా కేసీఆరే రావాలి, మా కేసీఆర్ వస్తేనే మాకు అన్ని విధాల మాకు ఆదుకుంటాడు, అన్ని విధాల మాకు ఉంటాడు అనేది చాలామంది ఊర్లలో చాలామంది ఇప్పటికి ఎంత అంటే అంత విమర్శ వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ మీద, రేవంత్ రెడ్డి మీద. రేవంత్ రెడ్డిని అయితే మన ఇంట్లో ఎక్కడంటే అక్కడ చూస్తున్నాం ఎట్లా తిడుతున్నారు, ఎట్లా బూత్ మాటలతో తిడుతున్నారు. హైడ్రా తోటి ఎంత ఇబ్బంది పడ్డారు అంటే అంత ఇబ్బంది పడ్డారు చాలామంది. కొంతమంది ఫ్యూరీ ఈ మురికి కాలువల పొంటి అన్ని నేను మురికి కాలువలు సాఫ్ చేస్తాం, ఇది చేస్తాను బడ్జెట్ పెట్టుకోము ఏమో చేస్తున్నాడు చూడు. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో అక్కడ వసతి లేని వాళ్ళే అక్కడ ఉన్నారు, వసతి ఉండి లేరు కదా. అక్కడ మురికి కాలంలో ఎవరైతే కానీ మనకి ఏ ఇబ్బందులు ఉన్నా ఏది ఉన్నా కానీ ఎంత స్టాండర్డ్గా ఉన్నారు అంటే ఇప్పుడు హైదరాబాద్ వచ్చినా ఏది వచ్చినా కాంగ్రెస్ గవర్నమెంట్ను చాలా ఇబ్బంది పెట్టి ఇప్పుడు ఎలక్షన్ వచ్చినా కానీ మన బీఆర్ఎస్ గెలుస్తుందని చాలా నమ్మకంతో ఉన్నారు పబ్లిక్.